అమ్మా మీ పేరు? నా పేరు మలిశెట్టి వరలక్ష్మి అయ్యా. వరలక్ష్మి గారు ఎక్కడ ఉంటారమ్మా మీరు? మాది కాజా. కాజా. అమ్మ మేము మొన్న యాక్చువల్గా పబ్లిక్ టాకులు చేస్తుంటే ఒక పెద్ద ఆవిడ అన్నారు, లోకేష్ గారు ఇక్కడ ఒక హాస్పిటల్ పెట్టారండి, మాకు బాగానే వాళ్ళందరికీ ఉచితంగా వైద్యం చేసి ట్యాబ్లెట్లు కానీ అన్నీ వాళ్ళు చేస్తున్నారు, పెద్ద డాక్టర్లు ఉన్నారు అక్కడ అని చెప్పారు. మరి అది నిజమో కాదో కనుక్కోవడానికి వచ్చాము. ఇది నిజమేనా? ఇక్కడ చూపిస్తాను. బాగా చూస్తున్నారయ్యా. నేను హాస్పిటల్లో డబ్బులు భరాయించలేక ఇప్పుడు 3 సార్లు నుంచి వచ్చాను. శుభ్రంగా తగ్గింది. ఇవాళ మళ్ళీ వచ్చాను. గత నెల రోజులకి అయ్యా అని అడుగుదాం అనుకుంటున్నాను. బాగా చూస్తున్నారయ్యా, బాగా తగ్గినాయి. విజయవాడలో చూపించుకొని వేసుకున్నప్పుడు తగ్గుతున్నాయి, మళ్ళీ వస్తున్నాయి. ఇక్కడ రాలేదయ్యా. బాగుంది హాస్పిటల్, బాగా చూస్తున్నారు. లోకేష్ బాబుకి దండం పెడతానయ్యా. తగ్గింది. బయట చూపించుకుంటే ఎంత ఖర్చు పెట్టేవాళ్ళు మీరు ఒకసారికి? అయ్యో ఒక్కోసారి 2000 అయ్యాయి. బిళ్ళలు కానీ ఆయన చూస్తాం కానీ పరీక్షలు కానీ ఏమి రూపాయి ఖర్చు లేకుండా చూస్తున్నాడయ్యా. ఆయన కడుపు చల్లంగా ఉండే. మాకు తగ్గింది, బాగానే ఉంది. ఓకే, మీరు దేనికి చూపించుకుంటున్నారమ్మా ఇక్కడ? కాళ్ళు నొప్పులు పట్టుకుపోయినాయి, కాళ్ళు, షుగర్ ఉంది, నడువు నొప్పి అన్నీ ఖర్చు తగ్గినాయి అయ్యా. బాగానే ఉంది ఇప్పుడు. మంచి మందులు ఇస్తున్నారు ఇక్కడ? మంచి మందులు ఇస్తున్నారు, బాగా తగ్గింది అయ్యా. డాక్టర్ గారు అందరూ అందుబాటులో ఉంటున్నారు ఇక్కడ? వస్తున్నారు, వరుసనే చూస్తున్నారు, షుగర్ పరీక్ష చేస్తున్నారు, బాగా చూస్తున్నారు అయ్యా. తగ్గింది. హాస్పిటల్ లోకేష్ గారు ఉచితంగానే పెట్టాడు. లోకేష్ గారు పెట్టాడు. ఆయన కడుపు చల్లంగా వాళ్ళ తాత పెట్టిన ఇంట్లో కూడా మేము, వాళ్ళ తాత ఇంట్లోనే మేము ఉండేది. ఇప్పుడు కాలనీలో, ఎన్టీఆర్ కాలనీ మాది. అప్పటి నుంచి ఆడేమంటున్నాను ఆయన, ఆ మహానుభావుడికి దండం పెడతాం అయ్యా. తగ్గింది. ఎవరు చెప్పారమ్మా నీకు ఇట్లా హాస్పిటల్? మా ఊళ్ళో ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి పోతే, ఏందయ్యా నాకు తగ్గట్లేదు, మరి ఈ మందులు అయిపోయి తెస్తావా అంటే, వద్దమ్మా ఇక్కడ లోకేష్ గారు పెట్టాడు, ఇక్కడ పెట్టిన సంగతి తెలియదయ్యా, నేను విజయవాడలో ఉంటున్నా, ఆడ చూపించుకుంటా, ఇక్కడ లోకేష్ గారు పెట్టాడు హాస్పిటల్లో టిప్పల్ రోడ్లో వెళ్ళు అన్నాడు. పాపం ఆయన ద్వారాగా వచ్చా చూపించుకుంటున్నా. తగ్గిందయ్యా, బాగానే తగ్గింది. నమస్తే అమ్మా, మీ పేరు? నా పేరు జాన్వి అండి. ఎక్కడ ఉంటారమ్మా మీరు? మేము టిప్పల్ బజార్లో అండి. ఈ హాస్పిటల్ పేరేంటి, ఎవరు పెట్టారు, అసలు ఏంటి పరిస్థితి ఇక్కడ? ఇది లోకేష్ గారు పెట్టారండి, బాగానే చూస్తున్నారు. నిన్న బాబుకి ఎండ దెబ్బ తగిలినా కూడా నిమిషంలో ట్రీట్మెంట్ చేసి ఇచ్చారు. బాబు కొంచెం బాగానే ఉంది, సాయంత్రం బాగానే తగ్గింది. బాబు చాలా బాగా చూస్తున్నారు, ఇంకేమీ లేదు అసలు. మరి మీకు ఉచితంగా చూస్తున్నారా, ఏమైనా డబ్బులు తీసుకుంటున్నారా? లేదండి, ఉచితంగానే చూస్తున్నారు. మీ ఏరియాలో ఉంది, మీకు తెలుసా ఈ హాస్పిటల్ పెట్టినట్టుగా? తెలుసు అండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చూపించుకున్నారు ఇక్కడ? చూపించుకున్నాం, మా చుట్టాలందరూ చూపించుకున్నాము, అందరు బాగా చేసుకున్నారు. నిన్న మా బాబు నేను వచ్చింది మేము ఫస్ట్ టైము, కానీ బాబుని ఇలా నుంచోబెట్టారంటే ఈ హాస్పిటల్. ఏం చిన్న ఈ హాస్పిటల్ చూసారు, నీకు ఏమైంది? నీకు ఎలా ఉంది ఇప్పుడు? ఎలా ఉంది ఇక్కడ చూసిన తర్వాత? బాగున్నాయి. ఇక్కడ ఈసారి ఏంటమ్మా పరిస్థితి ఏంటి మంగళగిరి నియోజకవర్గం? అంటే లోకేష్ గారే అనుకుంటున్నాం. ఎలా ఉంది 5 ఏళ్ల నుంచి? బాగానే ఉందండి, లోకేష్ గారు వచ్చిన తర్వాత బాగానే ఉంది, అసలు ఏమీ ప్రాబ్లం లేదు. అందరికీ బాగా చూస్తున్నారు ఆయన, అందరికీ బాగా చేశారు. శ్రీశక్తి పెట్టారు, మిషన్స్ ఇచ్చారు అందరికీ. ఈ హాస్పిటల్ కొంచెం ఎంతో మంది పేదవాళ్ళకి చాలా బాగా చూస్తున్నారు, ఇంత పెద్దవాళ్ళకి చూస్తున్నారు, బాగా చూస్తున్నారండి. సార్ నమస్తే అండి, మేము యాక్చువల్గా ఒక ఛానల్ తరపున హైదరాబాద్ నుంచి వచ్చాము. మీ మంగళగిరి ప్రాంతంలో పర్యటిస్తున్న టైంలో ఒక పెద్దవాడి దగ్గరికి వెళితే ఇక్కడ లోకేష్ గారు ఒక హాస్పిటల్ ఏర్పాటు చేశారండి, అన్నీ ఫ్రీగా చూస్తున్నారు. మాలాంటి పేదవారు బయట హాస్పిటల్లో చూపించుకోవాలంటే వేలు పెట్టాలి. అటువంటి పరిస్థితుల్లో లోకేష్ గారు పెట్టిన హాస్పిటల్ ద్వారా మేము చాలా లబ్ధి పొందుతున్నాం అండి, చాలా బాగా చూస్తున్నారు డాక్టర్స్ కూడా అని చెప్పారు. సో ఏంటి సార్ అసలు ఈ హాస్పిటల్ ఏంటి, దీని యొక్క మోటివ్ ఏంటి, ఎందుకని ఏర్పాటు చేశారు, ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది సార్? ఇక్కడ ఈ హాస్పిటల్ వచ్చేపాటికండి పేద ప్రజల కోసం అండి. ఇది పేద ప్రజలు వాళ్ళ సంబంధించిన ఇప్పుడు వాళ్ళకు బాగోక వాళ్ళ పరిస్థితులు షుగరు, బీపీలు, థైరాయిడ్లు కానీ, కొలెస్ట్రాల్ కానీ, గుండె జబ్బులు లాంటి ఇట్లాంటివి ఉంటాయి కదా, వాళ్ళకి దానికి సంబంధించిన మెడిసిన్స్ ఏమి అయిపోయి బయట తీసుకోలేక దానికోసం వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే ఇంకా వాళ్ళకి లోకేష్ గారు ఇక్కడ వాళ్ళకి ఉచిత వైద్యం ఇవ్వాలని చెప్పేసి మమ్మల్ని పెట్టుకుని మా ద్వారా వాళ్ళకి ఇస్తున్నాము. మేము చూసి వాళ్ళకి తగ్గట్టుగా ఇప్పుడు బీపీ అంటే బీపీలు కంట్రోల్ చేసుకుంటానికి దానికి తగ్గట్టుగా మెడిసిన్స్ అవి ఇచ్చుకుంటా, షుగర్లు కానీ, బీపీలకు కానీ, జ్వరాలకు కానీ, థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే థైరాయిడ్ కానీ, కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంటే కొలెస్ట్రాల్, ఏదైనా గుండె ప్రాబ్లం ఉంటే దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇవ్వటం కానీ, వివిధ రోగాలకి ఏమైనా సంబంధించిన మెడిసిన్స్ ఇవ్వటం కానీ అట్లా ఇచ్చుకుంటారు. సార్ మరి మీరు ఏమైనా ఫీజులు వసూలు చేస్తున్నారా సార్, ఏమైనా ఉచితంగా కన్సల్టేషన్ కానీ, మెడిసిన్ కానీ ఇవన్నీ? ఇక్కడ ₹1 కూడా వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకోండి, ఓపీ కార్డ్ నుంచి కానీ, మెడిసిన్స్ అయినా కానీ ఏ అయినా సరే వాళ్ళకి మేము ఫ్రీగానే ఉచితంగానే ఇస్తున్నామండి. ఏది ₹1 కూడా మేము తీసుకొని దాని తగ్గట్టు ఉండట్లేదండి, ప్రతి ఒక్కటి ₹1 ఉచితంగా చేస్తున్నాం. సార్ మరి మీరు మంగళగిరి ప్రాంత ప్రజల వరకైనా ఈ హాస్పిటల్, లేదంటే ఎక్కడ వాళ్ళైనా రావచ్చు? ఇక్కడికి ఎక్కడ వాళ్ళైనా రావచ్చండి.
వాళ్ళకి తెలిసినంత లెక్కన ఎవరైనా వస్తూ ఉంటారు. వేరే వేరే జిల్లాల నుంచి కూడా వచ్చేవాళ్ళు వస్తూనే ఉంటారు. మనకి ఇక్కడ మంగళగిరి వాటికి ఏంటంటే రెగ్యులర్గా వచ్చేవాళ్ళు, రెగ్యులర్గా వచ్చి చూపించుకునేవాళ్ళు వాళ్ళంతా చూస్తారు. మిగతా వాళ్ళు ఏంటంటే అవసరం పడితే ఇప్పుడు తాడేపల్లి అక్కడ మనకి ఇంకోటి ఉంది హాస్పిటల్, అక్కడైనా చూస్తారు. లేదా అంతకుముందు ఏమంటే వ్యాన్ ఉంది, దుగ్గిరాల మండలం మొత్తం చూసేవాళ్ళు. విలేజ్కి వెళ్ళేసి అక్కడంతా చూసుకునేవాళ్ళు అండి. ఓన్లీ ఇక్కడ ఒక్కళ్ళు ఇదే వాళ్ళే రావాలి ఇక్కడ వాళ్ళే అని ఏం లేదు. ఎక్కడి నుంచి అయినా వచ్చిన వాళ్ళు అందరూ ఉంటారు, చూపించుకుంటారు. సో మంగళగిరి ప్రాంత ప్రజల ఆరోగ్య శ్రేయస్ కోసం ఈ హాస్పిటల్ ఏర్పాటు చేశారు అంతే. ఓన్లీ మంగళగిరి అయితే కాదండి, మొత్తం ఎక్కడైనా రావచ్చు, ఏదైనా రావచ్చు. దానికి తగ్గట్టు మనం మెడిసిన్ ఇప్పుడు బాగోకపోతే వచ్చారు, వాళ్ళకి తగ్గట్టు చూసి దానికి మెడిసిన్స్ ఇవ్వటం, అవసరమైన ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్స్ అయినా ల్యాబ్ టెస్టులు కానీ ఇన్వెస్టిగేషన్స్ ఏమైనా పంపించుకోవడం చేస్తూ ఉంటాం. సార్ మరి ఇక్కడ అంటే కొంచెం సీరియస్ ఇట్లాంటి కేసులు అయితే ఏం చేస్తారు సార్ మీరు? మరీ సీరియస్ కండిషన్ ఉంటే మేము చూడగలిగినంత వాటికి చూసి మిగతాది అవసరమైతే రిఫర్ చేస్తామండి హైయర్ సెంటర్స్కి, లైక్ గవర్నమెంట్ హాస్పిటల్ లేదంటే వేరే హాస్పిటల్కి ఏదైనా మేము ఫర్దర్గా రిఫర్ చేసుకుంటాం. మ్యాక్సిమం మన దగ్గర సపోర్ట్ ఉండగలిగినంత వాటికి మేము చూసి మిగతాది అవసరం పడితే వాళ్ళకి చెప్పి ఇట్లా పంపిస్తామండి. సో లోకేష్ గారే మొత్తం సొంత ఖర్చులతోటి ఇదంతా నిర్వహణ చేస్తున్నారు సార్ ఇక్కడంతా? అవునండి, వాళ్ళు లోకేష్ గారే పంపిస్తూ ఉంటారు. ఇక మేము పేషెంట్స్కి అంత చేస్తాం.